నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు ప్రసాద్ అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఉండేది ఇక్కడ, మా ఊరైతే దేవరకొండ మండలం. ఏం చేస్తారు? ఇదే వర్క్ చేస్తుంటాము. వ్యాపారం. వ్యాపారం ఇదే, ఇక టమాటా బిజినెస్. ఓకే. పొలం ఉందా? ఉంది ఉంది. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? ఎకరానికి 5,500 పడ్డాయి ఉంటుంది. ఓకే. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక వచ్చింది కదా అందరికి. అంతకుముందు లేదు. అంతకుముందుకు లేదు. అంతకుముందుకు రాలే కదా, ప్రపోజల్సే రాలే కదా. ఈ రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి. ఓకే. సరుకులు ఏమొస్తున్నాయన్న మరి? మొన్ననే ఇంకా కాలే, తంబు పెట్టాలి, తీసుకోవాలి. సరే అన్న. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఎంత కరెంట్ వస్తుంది? ఇక్కడ వస్తలేదు. ఊర్లో అయితే ఫ్రీ కరెంట్ బిల్లు ఇదివరకు 2000 అట్టు వస్తుండే, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా వస్తుంది? పర్వాలేదు, గుడ్. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు రావాలి. ఏ? ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలి అంటే అన్ని హైడ్రా అని మంచి మంచి మాకు ఏవో డ్రిప్ ఇరిగేషన్ లేకుండే ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చిండు. వాళ్ళు రైతు బంధు ఇచ్చినట్టు ఇచ్చేసారు, ఇరిగేషన్ సిస్టమ్ని బంద్ చేసారు. ఇప్పుడు ఇరిగేషన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, రైతులకు మేలు జరుగుతూనే ఉంది. ఓకే ఓకే. Subscribe us and press the bell icon for more interesting updates.